నెల్లూరు అంబేద్కర్ భవనం నందు రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణగారి జన్మదిన సందర్భంగా కుంచం ఏడుకొండలు ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాదనాల వెంకటరమణయ్య, మాజీ అట్రాసిటీ ఎన్వి రమణయ్య, ప్రశాంత్ నాగార్జున, మహేష్, లోకేష్, వెంకటకృష్ణ తదితరులు మాతంగి కృష్ణగారి అభిమానులు, స్నేహితులు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా కేక్ కట్ చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో నా ఒక జన్మదిన సందర్భంగా కోడూరు నాగార్జున, ఏడుకొండలు ప్రశాంత్, రమేష్ ఇలా ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. అందరూ కూడా దళిత నాయకులు, టిఆర్బిఎస్ నాయకులు అందరూ కలిసి, యూత్ అందరూ కలిసి ఈరోజు ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ దళితులకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీ అందరూ కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ అన్ని విధాలుగా 30 సంవత్సరాల పార్టీ కోసం పనిచేస్తూ, ఇటు దళితుల కోసం పనిచేస్తూ, ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి నాకు ఈ రోజు చాలా అంబేద్కర్ భవనంలో ఎప్పుడు కూడా ఇంత ఘనంగా ఇక్కడ జరుపుకోలేదు. ఎందుకంటే పార్టీ ఆఫీసులో లేదంటే మా ఏరియాలో ఇంకా బయట ఎక్కడెక్కడ జరుపుకుంటున్నాం. ఈ రోజు ఫస్ట్ సారి అంబేద్కర్ భవనంలో నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. ప్రత్యేకంగా అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంత ఘనంగా చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులు అందరికి కూడా, ప్రతి ఒక్కరికి నాకు సహకరించిన వాళ్ళు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన పెద్దలకి ముందుగా మన మాతంగి కృష్ణన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే అన్న నిత్యం ప్రజల్లో ప్రజా సమస్యమే ఆయన పోరాడుతూ, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యమే నా పోరాటం అని ఎప్పటి నుంచో నాకు 2 సంవత్సరాల నుంచి పరిచయం. అన్న ఇంతకు ముందు నుంచో తెలుసు. కానీ ఒక చిన్న విషయంలో ఫోన్ చేస్తే అన్న 9 గంటలప్పుడు తమ్ముడు నేను వస్తున్నా అని చెప్పి అర్ధరాత్రి వచ్చాడు. అర్ధరాత్రి 12 గంటలకి వచ్చి మా సమస్య క్లియర్ చేశాడు. అప్పటి నుంచి అన్నతోటే నిత్యం నేను నడుచుకుంటూ అన్న చెప్పినట్టే మేము వింటూ అన్న వెనకాలే మేము నడుస్తున్నాము. అందుకని ఈరోజు ఇక్కడ భవనంలో, అంబేద్కర్ భవనంలో జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు విజయవంతంగా జరగడం సంతోషం. అన్న ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఇంకా ఉన్నత పదవులు ఎన్నో చేకూర్చాలని సంతోషంగా కోరుకుంటాం. శుభదినం, సంతోషకరమైన దినము. మరి మాస్ లీడర్, మా లెజెండ్, ఈ యొక్క నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి టైగర్ అయినటువంటి మాతంగి కృష్ణ గారి జన్మదిన వేడుకలు మరి యూత్, ఆయన మాతంగి కృష్ణ గారి యూత్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది యూత్ వాళ్ళు ఈరోజు నాగార్జున, ఏడుకొండలు, రమేష్ మరి అందరూ కూడా కలిసి సంతోషకరంగా వాళ్ళ యొక్క టీం అందరూ కూడా కలిసి ఈరోజు మాతంగి కృష్ణ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. మేము కూడా డిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, దళిత రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా మరి మా టీంలో ఉన్నటువంటి వారందరం కూడా మేము శుభాకాంక్షలు తెలపడానికి వచ్చాం. మరి జన్మదినం ఇలాగా అనేకమైనటువంటి పుట్టినరోజులు జరుపుకుంటూ పేద పక్షాల పక్షంగా ఈ నెల్లూరు జిల్లాలో మరి అందరికీ కూడా మరి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ పేదల పక్షాన ఉండేటువంటి ఒక నాయకుడు, పిలిస్తే పలికేటువంటి నాయకుడు మరి వచ్చి అందరినీ కలుపుకొని పోయి ప్రతి సమస్య మీద కూడా పేద పక్షాలుగా, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల్లో మరి పేద వర్గాలకి, ముస్లిం మైనారిటీ అందరికి కూడా, ప్రతి ఒక్కరికి, బీసీల్లో కూడా అందరికి కూడా మరి పిలిచిన వెంటనే వచ్చి భుజ నెల్లూరు ప్రాంతాల్లో కావచ్చు, నెల్లూరులో రూరల్ ప్రాంతాల్లో కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అన్ని విషయాల్లో సమస్య తనదిగా భావించి మరి అన్ని విషయాల పరిష్కారానికి ముందుండి అధికారుల దగ్గరికి వెళ్ళడం కానీ, నాయకుల దగ్గరికి వెళ్ళడం కానీ తను ఎంతో కష్టపడి పేదల పక్షాన్ని నిలబడుతున్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. అందు నిమిత్తం ఈరోజు చెప్పాల్సింది, మా అన్న ప్రాణం అంటే ఎక్కువ. మా అన్న కృష్ణన్నకి మెనీ హ్యాపీ డేస్ అంతది. ఈరోజు ఎంతో మంది సమస్యలతో అల్లాడుతున్నారు, తీర్చేవారు లేరు, ముందుకు వచ్చేవారు లేరు. కానీ సమస్య ఉందంటే నేనున్నా, ఎనీ టైం ఎప్పుడైనా కాల్ చేయండి. సమస్య తీసుకోవడమే కాదు, దానికి అయిపోయే వరకు, పూర్తయ్యే వరకు నిలబడి వెంటబడి, వాళ్ళకి సమస్య అనేవాళ్ళు కాముగా ఉన్నా సరే వెంటబడి నిలబడి, ఎవరు ఒకరు వెనకాల ఉన్నా సరే సమస్య క్లియర్ చేసి పూర్తి చేసి పంపిస్తాడు మా అన్న. ఇప్పుడు ఎనీ టైం మీరు కాల్ చేస్తే అటువంటి వ్యక్తి మాకున్నంత వరకు, మా ధైర్యంగా ఉంటాం, మా ధైర్యంగా ఉంది, కొండంత బలం అన్న
మా వెనకాల ఉంటే మేము ఏదైనా అన్న వెనకాల నిలబడి ఏదైనా చేసిన సిద్ధం. అన్న మా ముందున్నాడు కాబట్టి అన్న కోసం మేము ఏదైనా ఈ రోజు పుట్టినరోజు చేసుకున్నాను. మేము సంతోషంగా చేసాం. ఈ రోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి పుట్టినరోజు చాలా జరుపుకోవాలని కోరుకుంటూ